Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey and Panasonic Metallic Jasmine Cooker. మన first tasty segment Gumugumalu. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఏం టేస్టీ వెరైటీ చేస్తున్నారు? ఒక హెల్దీ బిర్యానీ చేస్తున్నానండి. సోయా కీమా బిర్యానీ. సోయా కీమా బిర్యానీ. ఎస్. సో అంటే కీమా ఏది? మీల్ మేకర్. ఓ గ్రాన్యూల్స్ లో వస్తుంది కదా, దాంతో బిర్యానీ బాగుంటుంది. అంటే బాగా మిక్స్ అయిపోతుంది రైస్ తో పాటుగా. సో తినడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే, మరి సోయా కీమా బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. సోయా కీమా బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 5, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు. ఓకేనండి, మరి బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం ఒక ప్రాసెస్ చేసి పెట్టుకోవాలండి. సో సోయా కీమాలో నీళ్లు వేసేసి కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత మనం పిండేస్తే ఇది కొంచెం మనకు సాఫ్ట్ గా అవుతుంది. సో కొంచెం పొడి పొడిగా కూడా వచ్చేస్తుంది మనకి. ఓకే, సో ఇది ఒకటి రెడీ చేసి పెట్టాను. సో అలాగే బాస్మతి బియ్యం నానబెట్టేసి నీళ్లు వార్చి పెట్టేసాను. కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టేస్తే మనకు సైజ్ అనేది కూడా పెరుగుతుంది, కొంచెం లూజ్ గా పొడి పొడిగా వచ్చేస్తుంది. సో దీనికి ముందు మనం బియ్యం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అది మనం ఎసరు పెట్టేసుకుందాం. వాటర్ ఇస్తారా? సో దీంట్లో కొద్దిగా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, ఆ బియ్యానికి సరిపడా ఉప్పు. సో మనకు కొంచెం పొడి పొడిగా రావడానికి కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో ఇది కొంచెం మనకు ఆ వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టేసుకుని బియ్యం దీంట్లో యాడ్ చేస్తాం. సో ఇది అటు షిఫ్ట్ చేసుకుని మనం మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకున్నాము. ఇది కాస్త మూత పెట్టేసింది. సో ఇది కొంచెం మరిగితే అప్పుడు బియ్యం యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి అంటే ఇక్కడ మనం సోయాని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం అట్లా ఏం చేయక్కర్లేదు. లేదండి, అంటే ఇది బిర్యానీలో కూడా 2 మెథడ్స్ ఉంటాయి. అంటే హిందీ టర్మ్ లో ఉంటుంది కచ్చా అని, పక్కా అని. అంటే పక్కా అంటే మనం కొంచెం ఉడికించుకొని చేసుకునేది, కచ్చా అంటే పచ్చిది. సో మామూలుగా మనం కొన్ని వాటిలో ఏంటంటే ఆ పచ్చి వెజిటేబుల్స్ కానీ మష్రూమ్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు పచ్చిగానే వేసేసి మ్యారినేట్ చేస్తాం. సో అది సెకండ్ మెథడ్ నేను చేస్తాను. సో అంటే కొంచెం మనం ముందుగానే ప్రాసెస్ చేసుకొని దాన్ని బిర్యానీ మెథడ్ లోకి దాన్ని ఇచ్చేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ముందే కొంచెం సోయా అది వేయించేసుకుంటాం. సో ఎండింగ్ లో కొంచెం కొద్దిసేపు స్టీమ్ మీద ఉడికించేసుకుంటాం, దమ్ చేస్తాం. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో కూడా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు. సో అక్కడ మనం బ్రౌన్ ఆనియన్ వాడతాం. సో ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు మనకు బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకుంటాం. సో మామూలుగా మనం ప్రతి దాంతో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చేసుకునే బిర్యానీలన్నీ కూడా ఈ 2 మెథడ్స్లలో మనం చేసుకోవచ్చు. ఓకే, సో ముందు కొంచెం నాన్ వెజ్ లాంటి వాటితో కాస్త ఇలా వేయించేసుకుంటే మనకి అది ఉడుకుతుంది ఉడకదా అనే డౌట్ కూడా ఉండదు. సో అలాంటి డౌట్ ఏం లేకుండా హ్యాపీగా సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అది ఉడికిందా లేదా అనేది. అవును, అంటే ముఖ్యంగా నాన్ వెజ్ కి అయితే చాలా ఎక్కువ అందరికి కొంచెం ఇది ఉంటుంది కదా, అది అంటే కొంచెం చేయి తిరిగేంత వరకు కొంచెం డౌటే. సో స్టార్టింగ్ లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు, అంటే ట్రయల్ చేసే వాళ్ళు ఇలా ఈ మెథడ్ లో చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది విత్ ఎక్స్పీరియన్స్. దానికి మనం మామూలుగా మ్యారినేట్ చేసి ఎంతసేపు పెట్టి వేసుకోవాలి అనేది ఐడియా వచ్చేస్తుంది. సో ఇది కొంచెం మనకు కలర్ రావాలి. సో అయితే మేము చిట్కా చూపిస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
మామూలుగా పెద్ద మొత్తంలో పిండి వంటలు చేసుకుంటూ ఉన్నట్లయితే అరిసెలు కానీ జంతికలు కానీ మురుకులు కానీ ఇలాంటివి ఏవైనా చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా నూనె వేస్తాం కదా. ఏదైనా వంట స్టార్ట్ చేసిన వెంటనే నూనె అంతా పొంగిపోతూ ఉంటుంది. చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు, అయ్యో నూనె పొంగిపోతుంది, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. కొద్దిగా చింతపండు కనుక ఆ నూనెలో వేసినట్లయితే నూనె పొంగకుండా ఉంటుంది. మీకు కావాల్సిన పిండి వంటలు హ్యాపీగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి, కలర్ వచ్చేసింది. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే వేగానే మనకు అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి వాటర్ వేస్తే కొంచెం స్లోగా అడుగంటకుండా బాగా ఫ్రై అవుతుంది, మగ్గుతుంది కూడా, అది పచ్చివాసన కాకుండా. దీంట్లోనే మనకి సోయా గ్రాన్యూల్స్కి సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొద్దిగా పసుపు, అలాగే పెరుగండి. సో వాటర్ కూడా బాయిలింగ్ వచ్చేసింది కదా. సో దీంట్లో బియ్యం వేసేద్దామండి. సో ఇది మనకి 3/4 మనకు ఉడికిపోతే సరిపోతుంది. సో ఇక్కడ పెరుగు అది వేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా పెట్టేసుకున్నాం సోయా గ్రాన్యూల్స్, గరం మసాలా పొడి, కొద్దిగా పుదీనా. సో యాక్చువల్గా అంటే ఇది మనము డైరెక్ట్ ప్రాసెస్ చేసుకున్నా కూడా ఫాస్ట్ గానే అయిపోతుందేమో కదా. ఫాస్ట్ గానే, ఎందుకంటే సోయా గ్రాన్యూల్స్ ఉడకాల్సిన అవసరం లేదు కనుక జస్ట్ మనకి అది నానిపోతే సరిపోతుంది. సో మ్యారినేట్ అది చేసేసుకున్నా కూడా ఫాస్ట్ గానే ఇది అయిపోతుంది. సో ఇది మనకి రెడీ అయిపోయిందండి మసాలా అనేది. సో ఆ దమ్ అనేది మనం ఇచ్చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. సో ఇది అట్లా పెట్టేస్తాను. సో ఇక్కడ ఇది స్టవ్ కట్టేసేసి పెద్ద బర్నర్ మీద రైస్ ఉడికిచ్చేద్దాం. సో ఈ రెండు కొంచెం ప్రాసెస్ అయినవే కాబట్టి ఎక్కువసేపు మనం అప్పుడు దమ్ చేయక్కర్లేదు. సో ఫాస్ట్ గానే కొంచెం ఆ దమ్ కూడా ఎందుకంటే ఈ రైస్ కి మొత్తం మసాలా తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేయాలని చెప్పేసి దమ్ ఇస్తాం. ఓకే, సో ఉడికిపోయినట్టే రాజు. రెడీ అండి. సో దీన్ని వార్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కొంచెం అడుగు మందంగా గల ఒక గిన్నెలోకి ఫస్ట్ లేయర్ రైస్ వేసేస్తున్నామండి. ఓకే ఓకే. అలాగే మిగిలిన రైస్ కూడా దీంట్లో ఒకసారి వేసేసుకున్నాం. సో ఇలాగ అది కూడా డ్రైన్ అవుతుంది. సో దీనికి రైస్ వేసి తర్వాత ఇది వేసి మళ్ళీ రైస్ కవర్ చేస్తాము. అవునండి. సో ఫైనల్గా నిమ్మరసం పిండేసుకుని సో బాగా కలిపేసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. దీన్ని కూడా సమంగా పర్చేసుకోవాలండి లోపల. దెన్ మళ్ళీ రైస్, ఓకే. సో దీన్ని స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసుకున్నాం.
సో దీంట్లో పైనుండి కుంకుమ పువ్వు కలిపిన పాలండి. ఓకే, కొద్దిగా నెయ్యి అండి. ఓకే, కొద్దిగా పైనుంచి పుదీనా. ఓకే. సో మూత పెట్టేసి సిమ్లో ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది మనకి. సో మొత్తం ఇంకా అలా ఉంచి ఇంకా కట్టేసేస్తే మనకి అది రెడీ అండి. సర్వ్ చేసేసుకోవచ్చు కూడా. అంటే మామూలు బిర్యానీ కాసేపు మళ్ళీ మనం కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిటింగ్ దీంట్లో ఏం అక్కర్లేదు. వెంటనే మనం సర్వ్ చేసుకోవచ్చు. కీమా కాబట్టి మనకి. సరిపోతుందా రాజ్ గారు? ఓకేనండి. ఆ స్టీమ్ కూడా వస్తుంది కదా. సో ఆఫ్ చేసేసుకున్నాం, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఓకే, సోయా కీమా బిర్యానీ రెడీ అండి. సో యమ్మీ. ఓకే, మరి వేడివేడిగా సోయా కీమా బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కీమా బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం, సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, గరం మసాలా, పుదీనా వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీ గిన్నెలో అన్నం, పైనుండి సోయా గ్రాన్యూల్స్ మిశ్రమం వేయాలి. దీని పైనుండి అన్నం వేసి కుంకుమ పువ్వు, నెయ్యి, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా కీమా బిర్యానీ రెడీ. ఓకే అండి, మరి బిర్యానీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూసేద్దామా రాజ్ గారు? ఓకేనండి. సూపర్ గా వచ్చింది. ఈ కీమా నేను అన్నట్టు అది చెప్పేంత వరకు కూడా అది అంటే సోయా అని కూడా దాని సోయా కూడా తెలియదు. అంటే అఫ్ కోర్స్ మనము ఎప్పుడైనా కొంచెం అలా ఏదైనా నాన్ వెజ్ కీమా బిర్యానీ తినాలనుకున్నా సడన్ గా ఈ సోయాతో అయితే హ్యాపీగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు కదా. అండ్ అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి మనకి ఆ టేస్ట్ అంతా కూడా ఆ మసాలా రైస్ అంతా బాగా పట్టేసింది. హ్యాపీగా కొంచెం రైతా అలాంటిది ఉంటే సూపర్ గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. కొంచెం ఈ మెథడ్ లో ఏంటంటే మనకి కొంచెం ముందు కుక్ చేసుకుని తర్వాత దమ్ చేసుకుంటాం కాబట్టి అది కూడా మనకి ఫాస్ట్ గా అయిపోతుంది. ఏ ప్రాసెస్ అయినా కూడా టేస్టీగా ఉంది రాజు గారు. థాంక్యూ. సో చూసారు కదా బిర్యానీ, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు బాగా తగ్గిపోవడమే కాకుండా జుట్టు కూడా బాగా హెల్దీగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హలో, మీ పేరేంటి? గణేష్. గణేష్, ఏ కాలేజ్ గణేష్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, సో ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? అయిపోయింది, లాస్ట్ ఇయర్ అయిపోయిందా? ఓ, క్రాఫ్ట్ కోర్స్ అయిపోయింది. క్రాఫ్ట్ కోర్స్ అయిపోయింది అంటే ఫస్ట్ ఇయర్ అనా? 1.5 year. 1.5 year. ఓ ఓకే. హాయ్, నీ పేరేంటి? అనురాగ్. అనురాగ్. సో సేమ్ కాలేజ్. సో సేమ్ కోర్సా ఇద్దరిది? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ ఈ రోజు టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో అనురాగ్, ఏం చేస్తావు ఈ రోజు? చాకో వెనిలా మిల్క్ షేక్. చాకో వెనిలా మిల్క్ షేక్. ఓకే. సో గణేష్, నువ్వు? హనీ డ్రై ఫ్రూట్ బాల్స్. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్. వావ్. సో మంచి సమ్మర్ స్పెషల్ అన్నమాట. అంటే ఆ పిల్లలకి బేసిక్ గా చాక్లెట్ అనేది కూడా చాలా నచ్చుతుంది కదా. అండ్ ఈజీగా చేసేసుకోవచ్చా? ప్రాసెస్ ఏమైనా ఉంటుందా?
రెండు ఈజీ మెథడ్స్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నువ్వు చేసేస్తావా? ఓకే ఓకే. మరి చాకో వెనీలా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాకో వెనీలా మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, చాకో చిప్స్ 100 గ్రాములు, వెనీలా ఐస్ క్రీమ్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, తరిగిన పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే, మరి చాకో వెనీలా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో అనురాగ్ స్టార్ట్ చేద్దామా? మిల్క్, సో ఇవి ఎలా బాయిల్ చేసినవి? ఆల్రెడీ బాయిల్ చేసి చల్లారు. ఓకే. షుగర్, ఐస్ క్రీమ్, సో వెనీలా. మనకి వెనీలా మిల్క్ షేక్ అనుకున్నాం కాబట్టి వెనీలా. సో మనం ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ మార్చుకోవచ్చేమో కదా, మనం కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. మింట్, సో పుదీనా సన్నగా చాప్ చేసేసి. ఓకే, కొంచెం ఈ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది. ఓకే, చాకో చిప్స్. సో మనకి చాకో చిప్స్ రెడీగా ఉంటే చాకో చిప్స్, లేదంటే చాక్లెట్ అయినా కూడా వేసేసుకోవచ్చు మనము. ఎనీ చాక్లెట్. ఓకే, మిక్సీ పెట్టేటమే. సో ఇంకా ఇది మనం ఏ ఫ్లేవర్స్ తో చేసుకోవచ్చు? స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చా కావాలంటే? ఫ్రూట్స్. ఇప్పుడు చాక్లెట్ మనం చిప్స్ వేసుకున్నాం కదా, ఆ ప్లేస్ లో ఫ్రూట్ పీసెస్. ఓకే ఓకే. సో యూజువల్ గా మింట్ చాక్లెట్ కొంచెం ఎక్కువ కలపరేమో కదా, ఈ కాంబినేషన్ బాగుంటుందా? సో ఒకవేళ మనకి చాకో సిరప్ లాంటిది ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అంటే కలర్, చాక్లెట్ కలర్ కావాలి అనుకుంటా. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? సో మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తో టాపింగ్ చేస్తాం. మనము గ్రైండ్ చేసేటప్పుడు వెనీలా వేసుకున్నాం కదా, సో ఇప్పుడు టాపింగ్ వేసేటప్పుడు వెనీలానే వేసుకోవాలా? ఓ, చాక్లెట్ ఫ్లేవర్ తో ఏదైనా ఐస్ క్రీమ్ అట్లా బాగోదా దీనికి? ఎలా అయినా వేసుకోవచ్చా? సో మన చాయిస్ ని బట్టి. ఓకే ఓకే. చాక్లెట్ సో గ్రేట్ చేసేసుకో. ఏదో చిప్స్ ఉంటే చిప్స్ అయినా చేసుకోవచ్చు. అండ్ మింట్ వేసుకున్నాం, మింట్ లిప్స్ కూడా. ఓకే, సో రెడీ చాకో వెనిలా మిల్క్ షేక్. ఓకే ఓకే, మరి చాకో వెనిలా మిల్క్ షేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాకో వెనిలా మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పాలు, పంచదార, వెనిలా ఐస్ క్రీమ్, తరిగిన పుదీనా, చాకో చిప్స్ వేసి మిక్సీ పెట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాకో వెనిలా మిల్క్ షేక్ రెడీ. చాకో వెనిలా మిల్క్ షేక్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. సీజన్ కొంచెం చల్ల చల్లగా. మింట్ కూడా యాడ్ చేశారు కదా, బాగుంది. తీసుకోండి మీరు. అండ్ చాక్లెట్ పౌడర్. కాకపోతే మనం టేస్ట్ చూస్తే ఇందులో చాక్లెట్ ఇది తెలుస్తుంది, ఎందుకంటే చూడడానికి మనకు ఆల్మోస్ట్ కలర్ అనేది వైట్ గానే రాలేదు. మీరు చెప్పినట్టు కొంచెం సాస్ టైప్ లో కొంచెం వేసేసుకుంటే అది బాగా మిక్స్ అయిపోతుంది, చేసుకోవచ్చు. లేదా చాకో పౌడర్ కూడా దొరుకుతుంది మనకి, సో అదాన్ని యాడ్ చేసుకోవచ్చు. మింట్ ఫ్లేవర్ అనేది కొంచెం వెరైటీగా ఉంది ఇంట్లో. చాక్లెట్ కాంబినేషన్ లో. సో ఇది కూడా కాలేజ్ లో నేర్పించిన రెసిపీనా? బాగుంది, టేస్టీగా. అంటే ఎక్కువ చాక్లెట్ లేదు కాబట్టి మనకి ఇందులో అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి, లైక్ వెనిలా, మింట్ అండ్ ఆ చాక్లెట్. బాగుంది, నైస్. ఓకే, మరి చూసారు కదండి మిల్క్ షేక్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. బట్టల మీద ఇంకు మరకలు పడడం అనేది చాలా సహజం. మరి స్కూల్ పిల్లలు, పెద్ద వయసు వాళ్ళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది.
ఈ ఇంకు మరకలు పడ్డప్పుడు వెంటనే అవి పోవాలి అంటే ఆ మరక పడ్డ ప్లేస్లో కాస్త టూత్ పేస్ట్తో రుద్ది దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరక శుభ్రంగా పోతుంది. సో గణేష్ రెడీయా? సో మీరు చేసే వెరైటీ ఏంటి? హనీ డ్రై ఫ్రూట్ బాల్స్. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్. ఓకే ఓకే, మరి హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పావు కప్పు, వాల్నట్స్ పావు కప్పు, తరిగిన బాదం పావు కప్పు, తరిగిన అల్లం కొద్దిగా, ఖర్జూరం ముక్కలు పావు కప్పు, చెర్రీలు పావు కప్పు, తేనె పావు కప్పు, పంచదార పొడి పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి పావు కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో గణేష్ స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏంటి? సో దీనికి కూడా గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ లో చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ లాగా చేసి. ఓకే ఓకే. వాల్నట్స్, ఓకే, క్యాష్యూస్, ఆల్మండ్స్, డేట్స్, అదేంటి? ఫ్రెష్ జింజర్, కొంచెం చెర్రీస్ కొన్ని. సో ఇవన్నీ ఎలా అంటే పౌడర్ లో చేయాలా లేకపోతే కొంచెం అలా కచ్చపచ్చగా కొంచెం గ్రైండ్? కచ్చపచ్చగా. అదేంటి? పౌడర్ షుగర్, కొబ్బరి పొడి, పౌడర్ షుగర్ కొంచెం. ఓకే, మన టేస్ట్ తగ్గట్టు గ్రైండ్ చేసుకో. గ్రైండ్ చేసేటి. ఓకే, కొంచెం హనీ. హనీ కూడా అందులో వేసి మిక్స్ చేసి. హనీ వేసుకొని. ఓకే, గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పౌడర్ మనం బౌల్లోకి తీసుకున్నాక హనీ మిక్స్ చేసుకుని బాల్స్ చుట్టుకోవచ్చు అలా కదా? కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే హనీ వేస్తే మనకి కొంచెం తిరగటం కష్టం కదా మిక్సీలో. బౌల్లోకి తీసేసుకొని బాల్స్ చేసుకోవాలి. మనం హనీ మిక్సీలోనే వేస్తే మనకి ఇట్లా పేస్ట్ లాగా. అప్పుడు ఇంకా మళ్ళీ మనం బయటకు తీసిన తర్వాత ఏం మిక్స్ చేయక్కర్లేదా? ఇప్పుడు ఇదంతా రెడీ కదా? బాల్స్ చేసుకోవాలి. ఇవి మనకి నిలువ ఉంటాయా లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకొని తినేయటమేనా? ఎప్పటికప్పుడు చేసుకొని తినేది. ఓ, సో ఇవేం మనకి డ్రై అవ్వవా? డ్రై అవ్వవు. ఓకే ఓకే. బాల్స్ చేసుకొని కోకోనట్ పౌడర్ లో డిప్ చేయాలి. ఓకే, సో కొంచెం అంటుకోకుండా ఉంటుంది. సో మనం ఇక్కడ కావాలంటే ఏదన్నా ఇప్పుడు చాక్లెట్ పౌడర్ కానీ అట్లాంటివి చేసుకోవచ్చా? మెల్ట్ చేసిన చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చు. మెల్ట్ చేసిన చాక్లెట్, లేదంటే కొంచెం బిస్కెట్ పౌడర్ లాంటిది. బిస్కెట్ పౌడర్, బ్రౌన్ షుగర్. కొంచెం టాపింగ్ లాగే ఏదైనా మన చాయిస్ బట్టి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది కాలేజ్ లో నేర్పించిన రెసిపీ ఏనా గణేష్? కాలేజ్ లో నేర్పించిన రెసిపీ. ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్స్ ఒకటే చేసుకోవచ్చా లేకపోతే ఫ్రూట్ కాంబినేషన్ లో కూడా? ఫ్రూట్ కాంబినేషన్ చేసుకోవచ్చు. ఫ్రూట్ డ్రై ఫ్రూట్ మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే మరి ఫ్రూట్స్ అంటే మనకు కొంచెం ఎక్కువ పేస్ట్ లా అవుతాయి కదా, ఎట్లా చూసుకొని చేసుకోవాలి. పేస్ట్ అవన్నీ చేసుకో. ఓకే ఓకే, లేదంటే పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చేమో. పీసెస్ అయినా అంటే ఎలాగో ఇది అప్పటికప్పుడు చేసుకొని తినేటానికి డ్రై ఫ్రూట్స్ ఇలా చేసుకొని పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏమో పీసెస్ కట్ చేసేసి. సో ఇప్పుడు మనము కావాలి అనుకుంటే ఇలా కొబ్బరి పొడి అద్ది మళ్ళీ చాక్లెట్ వేసుకోవచ్చా లేకపోతే చాక్లెట్ గార్నిష్ చేసుకోవచ్చు? చేసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్ సాస్ లో డిప్ చేసి అలా పెడితే అలా కొంచెం గట్టిగా అవుతుంది కదా, అట్లా చేసుకోవచ్చు? ఏం కాదు, చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు కదా, కొంచెం గట్టిగా అయిపోతుంది. సో ఈ ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం ఏమైనా గట్టిగా అవుతాయా లేకపోతే ఇట్లా సాఫ్ట్ గానే ఉంటాయా? కొంచెం గట్టిగా అవుతాయి. ఓకే ఓకే.
సో దీనికి బాల్స్ కి హనీ కంపల్సరీ యాడ్ చేసుకోవాలా గణేష్, లేకపోతే హనీ ఓన్లీ మన టేస్ట్ కి, మనం గీ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఓ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే కొంచెం ఉండ చుట్టుకోవడానికి ఏదైనా మనకి కొంచెం బేస్ లాగా. హనీ ఏంటంటే మనం టేస్ట్ బాగుంటుందని. ఓకే ఓకే. అండ్ స్వీట్నెస్ కూడా మనం దాంతో యాడ్ చేసుకోవచ్చు కదా, కొంచెం షుగర్ అది తగ్గించేసి. సో రెడీ. ఇప్పుడు మనం కావాలంటే దానిపైన ఇలా చాక్లెట్ సాస్, గోల్డెన్ సిరప్, గోల్డెన్ సిరప్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఫైనల్ గా హనీతో గార్నిష్ చేస్తావా? సో రెడీ. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరం, తరిగిన అల్లం, చెర్రీలు, పంచదార పొడి వేసి మిక్సీ పట్టాలి. దీనిలో తేనె వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని ఎండు కొబ్బరి పొడిలో అద్దుకోవాలి. అంతే, హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ రెడీ. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్ బాల్స్ కూడా తయారీ విధానం ఎలాగో చూసారు కదా. ఇప్పుడు మరి టేస్ట్ చూసేసి ఇవి ఎలా ఉన్నాయో చెప్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సో ఒక రకంగా కొంచెం హెల్దీ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ అయ్యాయి కదా. యా. సో అయితే ఇది కొంచెం స్టిక్కీగా ఉంది. కాస్త ఫ్రిడ్జ్ లో అలా పెడితే కొంచెం గట్టి పడితే మనకి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. యా. లేదా ఏదైనా ఇట్లా చాక్లెట్ లో కూడా మనం సాస్ లో రోల్ చేసేస్తే అది కూడా గట్టి పడిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే గట్టి పడుతుంది. జింజర్ కూడా యాడ్ చేసాం కదా, కొంచెం అదొక డిఫరెంట్. జింజర్ ప్లస్ డేట్స్ కాంబినేషన్ బాగుంది. ఇద్దరు తీసుకున్నది కూడా కాంబినేషన్ డిఫరెంట్ గా. యా. సో దాంట్లో చాక్లెట్, మింట్, ఏమో జింజర్, అలాగే డేట్స్ బాగున్నాయి. సో యూజువల్ గా డ్రై ఫ్రూట్ లడ్డు అనగానే మనకంటే ఇలా బాల్స్ గానీ లడ్డు గానీ అంటే అన్ని పీసెస్ లాగా చేసి వేస్తూ ఉంటాము, పచ్చగా చేసేసి ఉండ చుట్టేస్తూ ఉంటాము. ఇక్కడ మొత్తం అట్లా పౌడర్ లాగా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, అంటే అన్ని బ్లెండ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులో మనము అల్లం ముక్కలు వేసుకున్నాం కదా, దీంట్లో సొంటి పొడి లాంటిది యాడ్ చేసుకోవచ్చా? టేస్ట్ అది కూడా స్వీట్స్ లో మనకి బాగుంటుంది అది. సో అంటే ఈ ఫ్లేవర్ ఇష్టం, ఇది కొంచెం రెండింటి కూడా ఘాటు కొంచెం డిఫరెన్స్. అంటే బేసిక్ ఇప్పుడు తింటుంటే కూడా కొంచెం ఆ సొంటి పొడి ఫ్లేవర్ లాగానే అనిపిస్తుంది. రెండు కూడా వాడుకోవచ్చు. బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు. సింపుల్ రెసిపీస్ టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో అనురాగ్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వోచర్, అండ్ గణేష్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరి చూసారు కదా. మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కాస్త ఉల్లిపాయ రసంలో తేనె కలుపుకుని ముఖం మీద మచ్చలున్న ప్రాంతంలో కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద నల్లటి మచ్చలు అనేవి చాలా శుభ్రంగా పోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ వెరైటీ చూద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు ఇప్పుడు? ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నారు. ఏం స్నాక్ చేస్తున్నారు? కార్న్ పకోడా. వావ్. సో స్వీట్ కార్న్ తోనా లేకపోతే బేబీ కార్న్? స్వీట్ కార్న్ తో చేస్తారు. స్వీట్ కార్న్ వాడుతున్నారా? ఓకే ఓకే, మరి కార్న్ పకోడా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన కరివేపాకు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది మనకు డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే తక్కువ నూనె అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆయిలే వాడుతున్నాం మనం. సో ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో
పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర. ముందు ఒకసారి రఫ్గా మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇది మనకు కొంచెం కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో స్వీట్ కార్న్ గింజలు. ఓకే, సో ఇవి ఉడికించేసిన రాజు గారు పచ్చివేనా? లేదండి, ఫ్రోజన్ తీసుకున్నాను నేను. ఓకే ఓకే, సో పచ్చివి. సో కొంచెం ఇవి డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే మనకు అసలు ప్రాబ్లం కాబట్టి సో కొంచెం కచ్చాపచ్చగా ఇవి కూడా మనం గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మిగతా అన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం ఫైన్ గా అయిపోవాలా రాజు గారు, కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుందా? కొంచెం కచ్చాపచ్చగా అంటే గింజలు లేకుండా చూసుకోవాలి. ఓకే ఓకే, సో మీరు గ్రైండ్ చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మనం రోజు మొత్తంలో చాలా బిజీగా ఉంటాం, ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది. మరి ఎంతసేపు పరుగులైనా, ఎంతసేపు టెన్షన్స్ అయినా, ఒత్తిడైనా అంటే రోజు మొత్తంలో ఒక 10 నిమిషాలైనా మన కోసం కేటాయించుకోవాలని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. ఆ 10 నిమిషాల పాటు మనకి ఇష్టమైన ధ్యానం చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, లేదా మంచి మ్యూజిక్ వినడం కానీ, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే కాస్తంత ప్రశాంతత దొరుకుతుంది. మరీ ముఖ్యంగా పద్మాసనంలో కూర్చుని మన మోకాళ్ళ మీద చేతులను కనుక ఉంచుకుని ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఊపిరి తీసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళకు మంచిది, అలాగే శరీరానికి మంచిది, అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, సో నలిగిపోయిందా రాజు గారు? ఓకేనండి, రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో మనకి బేసిక్గా కార్న్తో స్నాక్స్ అన్ని కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఎస్, సో పైన అంతా కొంచెం క్రంచీగా, లోపల సాఫ్ట్గా బాగుంటుంది. సో దీంట్లోనే కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి, కొద్దిగా బియ్య పిండి, తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, చివరిగా కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకుని ఓకేనండి. సో అది కూడా వేడైపోయింది. సో ఈవినింగ్ టైంలో ఎవరన్నా రిలేటివ్స్ కానీ ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఇది ఫాస్ట్ గానే చేసి పెట్టాలి. బేసిక్ గా కార్న్ కూడా ఈ మధ్య అందరూ కొంచెం ఇంట్లో ఉంచుకుంటున్నారు, మనకు అన్ని చోట్ల దొరుకుతోంది కూడా. స్లోగా ఫ్రై కావాలండి. ఓకే, సో కొంచెం పచ్చిదే కాబట్టి కాస్త స్లో ఫ్లేమ్ లో వేయించుకుంటే పకోడీ లాంటివి వేసుకున్నప్పుడు కొంచెం సెట్ అయిన తర్వాత మనం మిక్స్ చేయాలి. లేకపోతే మళ్ళీ అది విడిపోయింది అనుకో, ఆయిల్ అంతా కూడా మనకు ఆ టోటల్ అంత ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో స్లోగా దీన్ని ఫ్రై కానిద్దాం. ఓకే, సో ఈలోగా కార్వింగ్ చేసి చూపిస్తాను. ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? టొమాటోతో కొంచెం ఒక డాల్ లా చేస్తాను. సో ఒక పెద్దది, ఒక చిన్న టమాటో. సో హ్యాండ్స్ లో పెట్టడానికి బెండకాయలు. సో ఇది మధ్య మధ్యలో కొంచెం కలుపుతుంది. సో బేస్ కట్ చేసేసి సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఒకదాని మీద ఒకటి అలా అడ్డంగా పెట్టాలా? సో ఇక్కడ చిన్న డాట్ ని కొంచెం నోస్ లా వదిలేస్తున్నాం. సో దాని కింద నోరు ఓపెన్ చేస్తున్నాం. అలాగే టూత్ పిక్స్ రెండింటిని ఒకేసారి పెట్టేసి కొంచెం ట్విస్ట్ లా చేస్తే మనకి అక్కడ చిన్న హోల్ వస్తుంది.
సో ఐస్ పెట్టడానికి సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాండి. సో రాజు గారు ఇది తీసేయచ్చు అనుకుంటా. తీసేయచ్చండి. మంచి కలర్ కూడా చాలా బాగా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. సౌండ్ బాగా తెలుస్తుంది. యా బేసిక్ గా కార్న్ అంటే కొంచెం పొట్టు ఉంటుంది కాబట్టి మంచిగా క్రంచినెస్ అనేది బాగా వస్తుంది న్యాచురల్ గానే. నైస్. సో చక్కగా వేగిపోయాయి అండ్ మనం ఫ్రీడమ్ రిఫైన్ తో డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ కూడా టోటల్ గా డ్రైగా అయిపోయింది. చాలా బాగుంది. ఓకే సో ఇది ఇక్కడ జాయిన్ చేస్తానండి. ఓకే సో ఈ రెండు కూడా కొంచెం స్లాండ్ గా కట్ చేసేసి రెండు వైపులా హ్యాండ్స్ లో పెట్టేసేస్తాను. ఓకే 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 రెడీ అండి. రెడీ. ఓకే వేడివేడిగా కార్న్ పకోడా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ పకోడా తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. దీనిలో స్వీట్ కార్న్ వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యం పిండి, తరిగిన కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ పకోడా రెడీ. ఓకే మరి కార్న్ పకోడా తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. స్వీట్ కార్న్ తో చేసుకోవడం ఏంటంటే కొంచెం స్వీట్ గా హాట్ గా ఉంటుంది. అవును, న్యాచురల్ స్వీట్నెస్ అది దానికి కొంచెం ఉంటుంది కదా. అది చాలా బాగుంది యాక్చువల్ గా. ఇందాక మనం అనుకున్నట్టే పైన క్రంచిగా వచ్చింది, లోపల సాఫ్ట్ గా. అండ్ ఈ ఏంటి కరివేపాకు ఇవన్నీ కూడా మనం కట్ చేసి వేసాం కదా, ఆ టేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంది. అండ్ హ్యాపీగా ఏదైనా సాస్ ఉంటే అలా ఫుల్ గా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ కొంచెం రెగ్యులర్ గా పకోడీ అనగానే మనకు కొంచెం ఆనియన్ ఎక్కువ ఇలాంటి వాటితో కూడా చేసుకుంటుంటే కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి పకోడా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, మనం తీసుకునే ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్, లేకపోతే ఆకుకూరలు, ఏదైనా హెల్దీ ఆహారం కనుక మనం తీసుకుంటూ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉన్నట్లయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పేసి. మరి బొప్పాయి, జామ, అరటి ఇలాంటి పళ్ళలో ప్రతిరోజు కనుక ఏదో ఒక పండు తీసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. సోయా కీమా బిర్యానీ. సోయా కీమా అంటేనే ప్రోటీన్ ఎక్కువ ఉందని అర్థం అండి. ఇప్పుడు మనము వెజిటేరియన్స్కి ఇలాంటి సోయా గ్రాన్యూల్స్ లాంటి ఐటమ్స్ ఒక మంచి ప్రోటీన్ రిచ్ సోర్స్ అండి. మామూలుగా నాన్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి కొంచెం తేడా ఉంటుంది. అదేంటంటే వెజిటేరియన్ సోర్సెస్లో ఉన్న ప్రోటీన్ 100% మన బాడీలో అది యూటిలైజ్ అవ్వదు. అదే నాన్ వెజ్ సోర్స్ అనుకోండి, అది కొంచెం ఎక్కువ యూటిలైజేషన్ ఉంటుంది. కానీ బేసిక్గా అందులో వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ ఏమవుతాయంటే నాన్ వెజ్లో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ కాస్త ఫ్రీక్వెన్సీ ఎక్కువ తీసుకుంటే లాంగ్ రన్లో కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు. బట్ అదే సోయా అనుకోండి, ఇట్స్ అ ప్లాంట్ ప్రోటీన్ బట్ ఈక్వల్ టు అ నాన్ వెజ్ ప్రోటీన్, కాబట్టి చాలా చాలా మంచిదండి. సో సోయాలో మనకి ఎంతవరకు ప్రోటీన్ ఉంటుందంటే అక్కడ కూడా ఒక 19-20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. చాలా మంచిది. వారానికి 1-2 సార్లు తీసుకుంటే మనకి ఏ రకమైన ఇబ్బంది కూడా రాదు. పెరుగులో కూడా మళ్ళీ మనకు చక్కటి ప్రోటీన్ ఉంటుంది. సో ఈ రెసిపీ డెఫినెట్గా 100% ట్రై చేయొచ్చండి. చాకో వనీలా మిల్క్ షేక్. ఇప్పుడు చాకో చిప్స్, వనీలా ఐస్ క్రీమ్, పాలు, షుగర్ అండ్ మింట్. ఇప్పుడు ఇందులో మనం పోషక విలువల కంటే కూడా
టేస్ట్ వాల్యూ అనేది బాగుంటుందండి. ఒక్కొక్క గ్లాస్ ఈ మిల్క్ షేక్లో మనకు సుమారుగా 250 to 300 క్యాలరీస్ దాకా రావచ్చు. ఐస్ క్రీమ్ 100 గ్రాములు మీరు గనక క్యాలరీస్ చూస్తే 65 to 100 రేంజ్ మధ్యలో ఉంటుందండి. తర్వాత చాకో చిప్స్ ఉన్నాయి, షుగర్ కూడా ఉంది. సో జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఇందులో కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు జస్ట్ వన్స్ ఇన్ అ వైల్, అది కూడా కిడ్స్కి ఇంట్లో చేసి ఇవ్వచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వనండి. రెఫ్రిజిరేట్ చేస్తే దాని ద్వారా మనకు అలర్జీ రావచ్చు, జలుబులు దగ్గులు రావచ్చు అనేది ప్రూవ్ అయింది. కాబట్టి చాలా మటుకు ఇట్లాంటివి రేర్గా తీసుకోవాలని చెప్తూ ఉంటాను. హనీ డ్రై ఫ్రూట్ బాల్స్ ఒక పర్ఫెక్ట్ పౌష్టికాహారం రెసిపీ అండి. ఇప్పుడు పిల్లలకు మనం ఎటువంటి ఆహారం అలవాటు చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజ్ అండి. ప్రతిదీ కూడా లైఫ్ స్టైల్కి లింక్ ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ ఏంటంటే చాలా మటుకు మనకు ఆహారపు అలవాటుల్లో చేంజెస్ అనేవి మనకు చెప్తూ ఉంటారు. ఇది ఒకవైపు ఉంటే, మరోవైపు ఫిజికల్ ప్రాబ్లమ్సే కాకుండా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటి జనరేషన్లో పెరిగిపోతూ ఉంది. సో ఈ డ్రై ఫ్రూట్స్కి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి లింక్ ఏంటి అని కనుక చూస్తే, వాల్నట్, ఇందులో ఉన్న వాల్నట్ చాలా మంచిదండి. ఇటువంటి పిల్లలకి మనం ఇస్తూ ఉంటే ఆ వాల్నట్ ఉన్నది కూడా బ్రెయిన్ షేప్లో ఉంటుంది అండ్ బ్రెయిన్కి చాలా మంచిదండి. సో ఇట్ రిలీజెస్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ కెమికల్స్ ఇన్ ద బ్రెయిన్. అంటే మన బ్రెయిన్లో చక్కటి పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనకు ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం కొంతవరకు మనల్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఆల్మండ్స్ అండ్ మనకు కాజు ఇవి కూడా ఉన్నాయి. ఖర్జూరం ఉంది. ఈ ఖర్జూరంలో మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ మనకు ఆల్మండ్స్ అనేవి గుండెకు మంచిది. సో ఒక ప్యాకేజ్లో చూసుకుంటే ఇందులో వాడిన ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ కూడా చాలా యూస్ఫుల్ ఫర్ బోత్, మనకు ఫిజికల్గాను తర్వాత మెంటల్గాను యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇందులో డ్రై కోకోనట్ కూడా ఉంది. అండ్ మనము షుగర్ కానీ బెల్లం కానీ వాడకుండా హనీ వాడుతున్నాం. ఒక్కొక్క లడ్డూలో మనకు 250 క్యాలరీస్ ఉన్నప్పటికీ కూడా అన్నీను కూడా మనం క్యాలరీస్ లెక్క వేయకూడదండి. అందులో ఉన్న మేజర్ బెనిఫిట్స్ ఇట్లాంటివి కూడా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చక్కగా ఉంది. తర్వాత కార్న్ పకోడా. కార్న్ ఎప్పుడు చెప్తాను, కొన్ని ఐటమ్స్ మనం న్యాచురల్గా అలా తినగలిగే విధంగా ఉన్నవి కొన్నే. అవి ఏంటి, పళ్ళు, మళ్ళీ కార్న్ లాంటివి. జస్ట్ ఉడికించుకొని కాల్చుకొని ఇలా ఏ రకంగా తీసుకున్నా కూడా కార్న్ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. దానిని మళ్ళీ మనం బియ్యం పిండి శనగపిండితో డీప్ ఫ్రై చేస్తే రుచికరంగా ఉంటుంది, కానీ క్యాలరీస్ పెంచిన వాళ్ళం అవుతూ ఉంటాం. సో కార్న్ పకోడా లాంటివి, అలాగే చాకో వనిలా మిల్క్ షేక్ లాంటివి మనకు తెలుసు. ఇవి రోజువారికి మనకు రికమెండెడ్ కాదని. సోయా కీమా బిర్యానీ కానివ్వండి, అలాగే హనీ డ్రై ఫ్రూట్స్ బాల్స్ కానివ్వండి, ఇవి రెండు చాలా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. రాజు గారు, ఈ రోజు అన్ని రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. సో బిర్యానీ అంటే కొంచెం ప్రాసెస్ ఉన్నా కూడా చాలా టేస్టీగా, కొంచెం డిఫరెంట్ వెరైటీ. చేసిన మెథడ్ కూడా కొంచెం డిఫరెంట్ గానే చేస్తాం. రెగ్యులర్ గా మనం దమ్ ఇచ్చే స్టైల్ అన్నది వేరేగా చేస్తాం. అవును, కొంచెం మ్యారినేట్ చేసి డైరెక్ట్ గా చేసేస్తాము. ఇక్కడ కొంచెం డైరెక్ట్ మెథడ్ ఇది. ఓకే ఓకే. అండ్ స్టూడెంట్స్ కూడా మంచి టేస్టీ రెసిపీస్ చేసి చూపించారు. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు యాక్చువల్ గా, ఈజీగా చేసుకునే చూపిస్తారు. అవును, అన్ని కూడా చాలా బాగున్నాయి రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్. దేనికది చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కెరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ అండ్ పానాసోనిక్ మెటాలిక్ జాస్మిన్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు. నమస్తే.